కిలోనేనా? మీరు కనిపెట్టండి కొంచెం బ్యాక్. ఓకే ఓకే మేడం చూడండి మేడం. ఇదే ఉందిరా వెహికల్లో ఫీజు పడేసింటే ఆయన ఒకరి ఇటు ఉండండి సార్ ఒకరు ఉంటున్నాను సార్ దాదా రాజా అన్నా ఓకే. వారి ఆధ్వర్యంలో మంచి కేంద్రం ఏర్పాటు చేశారు. ఇలా ఈ మంచి ఉద్దేశం ఏంటంటే వేసవి కాలంలో ప్రజలు పల్లెటూరు నుండి టౌన్లో వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎండ దెబ్బ కానీ వడదెబ్బ అట్లాంటివి జరగకుండా ఉండాలని వాళ్ళ ఆధ్వర్యంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో చేసినందుకు మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇలా సేవ క్రమంగా కోడుమూరు గ్రామ పంచాయతీలో చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజలు ఎండకు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఆల్రెడీ 2 చలివేంద్రాలు ఉన్నప్పటికీ ప్రజల యొక్క అవసరాల నిమిత్తం ఎస్ఆర్ రాజు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసి ఆ చలివేంద్రంలో మంచినీటితో పాటు మజ్జిగ కూడా స్వయంగా వారే పెరుగుతో ఓడేసి మజ్జిగ తయారు చేసి ప్రజలకు పంపిణీ చేస్తున్నటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చాలా సంతోషం మేడం. మీకు మీ ట్రస్ట్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కోడుమూరు గ్రామ పంచాయతీ తరఫున అదేవిధంగా మండల పరిషత్ ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో నేను మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా గ్రామ ప్రజలు, మా మండల ప్రజలు చిన్న మీరు చేసేటువంటి చిన్న సహాయానికి కూడా అందరూ కూడా దాహార్తి తీర్చుకుంటూ ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు మీరు మరిన్ని చేయాలని ప్రజలకు మరింత సేవ చేసేటువంటి మనోధైర్యము. నమస్కారం. ఈరోజు 25/4/2026న మరి జిల్లా అధ్యక్షులు సల్మాన్ గారి ఆధ్వర్యంలో ఈఆర్ ఫౌండేషన్ ట్రస్ట్, విస్తేరాణి ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున తను ఎంతో బాధ్యతగా తనకిచ్చిన మాటతోటి ఫౌండేషన్ ట్రస్ట్ గురించి తెలుసుకొని ఆ యొక్క ట్రస్ట్ ఏమేమి వర్కులు చేస్తుందో తెలుసుకొని ఇక్కడ చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. కోడుమూరు ప్రాంతంలో 2 సెంటర్లు ఈరోజు మరి ఆర్డీఓ గారు, మరి టౌన్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మరి 2 సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. అండ్ చూస్తుంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి. మరి మజ్జిగతోటి చలివేంద్రం ఓపెన్ చేసుకోవడానికి మా జిల్లా అధ్యక్షులు, స్టేట్ లీడర్స్, మా టీం కమిటీ అందరం కలిసి మరి కోడుమూరు ప్రాంతానికి వచ్చి మన సల్మాను, జ్యోతి, అలాగే మా కుట్టు సెంటర్ టీచర్లు అందరూ కూడా అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ముందుకొచ్చినందుకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మా మీడియా మిత్రులు, మా ప్రజలకు కూడా చలివేంద్రం ఓపెన్ చేస్తే చాలా ఆనందంగా, ఎప్పటి నుంచో నా కళ ఇది. ఈఆర్ ఫౌండేషన్, ఎస్ఆర్ రాణి ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున మనం చలివేంద్రం పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం. అనుకోని రీతిగా దేవుడు ఇక్కడ కృప చూపించాడు. దీనిని మేమందరం కూడా సంతోషిస్తున్నాం. దీనికి చేస్తున్న సేవకి 40 రోజులు మీరు సల్మాన్ కానీ వాళ్ళ టీము, అక్కడున్న లోకల్లో కోడుమూరు ప్రాంతము, కర్నూలు జిల్లాలో ఉన్న టీం అందరూ కలిసి ఈ యొక్క ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలానే కాదండి, ఆంధ్ర, తెలంగాణ 2 స్టేట్లలో కంప్యూటర్ క్లాసులు, మరి కుట్టు మిషన్ సెంటర్లు, మరి చలివేంద్రాలు ఇలా ఎన్నో ఓపెన్ చేస్తూ
ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళకి కూడా మా వంతు మేము సహాయం చేయాలి అని మేము చేస్తున్న కష్టంలో నుంచి తీసి హెల్ప్ చేస్తూ ఉన్నాము. మాతో సహకరించిన కస్టమర్లందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కోడమూరు ప్రాంతంలో హెల్ప్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన మరి మీడియా మిత్రులకి, వచ్చిన టీముకి, సాల్మాన్కి అందరికి కూడా సహాయం చేయాలనేది ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం సార్. ఏమైనా బడుగు బలహీనత పేద ప్రజలు ఎంతోమంది ఉన్నారు. అందరూ కూడా ధనికులు ధనవంతులు కాదు కదండి. పేద ప్రజలకి మా వంతు మేము సహాయం చేయాలి. ఇప్పుడు కోడమూరు ప్రాంతంలో మొన్న ఇల్లు కాలిపోయినప్పుడు మరి సాల్మాను నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగినప్పుడు మేము కొంత దుప్పట్లు కానీ బియ్యం కానీ అలా వాళ్ళకి ఏ వంతు మేము ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు మేము ట్రస్ట్ తరపున చేయాలని ఆ యొక్క ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఓదార్చిన విధానము మీరంతా చూశారు, పేపర్లో వచ్చింది. అలాగా ఎక్కడ ఏ సభ్యులకి ఏమొచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా కానీ మేము కూడా ఉన్నామని ఈఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ తరపున మేము మా టీం అందరం కూడా ఒక తీర్మానంతో అందరికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము తీసుకున్న నిర్ణయం అండి ఇది.